వసంత ఏం చెట్టు అది? కాకిదురు. కాకిదిరా? ఇది ఎక్కడ చూసినా ఏట్లలో పడతా ఉంటుంది కదా. ఏమి ఇది ఎందుకు తరుము? ఇది దీని ఏర్లు తొక్కోవాల. ఏర్లు అంటే కొంచెం లోపలికి తొగితే గడ్డలు వస్తాయి, అంత గడ్డలు. ఆ గడ్డలు తొక్కోవాల. తొక్కొని దానిలో తెచ్చి బాగా నీళ్ళల్లో వేసి కడిగేయాల. కడిగేసి కొంచెంసేపు ఆరబెట్టాల. ఆరబెట్టి మళ్ళా పిచ్చులు 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 తరగల్ల. అవి అంతంత పిచ్చులు తరిగేసి బాగా దంచాల. దానిలో దంచేసి ఒక బాండ్యంలో వేసి దాంట్లో చిట్టి ఆముదం వస్తుంది, అంగళ్ళలో ఏడైనా దొరుకుతుంది. ఆ చిట్టి ఆముదం తెచ్చుకొని ఒక అర్ధ లీటర్ గాని లీటర్ గాని తెచ్చుకొని ఆ దాంట్లో దంచేసిండే ఏరుల్లో పోసి బాగా కాగబెట్టాల. బాగా ఎర్రగా కాగిపోతుంది. ఎర్రగా కాగిపానిచ్చి అది దించుకొని ఎచ్చగా ఉండే నూనె చల్లారి పాక ముందే ఎచ్చగా ఉండే నూనె తీసుకొని బాగా పాపిట్లు పాపిట్లు పాపేసి ఎంటుకలన్నీ బాగా తల మీద పోసి బాగా మసాజ్ చేసేయాల. వేరే వాళ్ళు చేయాలి, మనంతకు మనమే చేసే కాదు. ఇట్లా బాగా మసాజ్ చేసి ఈ మెడసరాలు కూడా తిక్కేయాలి. బాగా చిన్న చిన్న గంట్లు ఉంటాయి, అవి కూడా తగ్గిపోతాయి. 7 ఏళ్ళ నాటి నుంచి ఉండే తలనొప్పి, అదే శిలాభారం నొప్పి అంటారు, ఆ నొప్పి తగ్గిపోతుంది దీంతో. అదే తగ్గిపోయిందంటే ఇంకా చిన్న బన్న తలనొప్పులు ఉంటాయి కదా, అవి కూడా తగ్గిపోతాయి. అంత ప్రభావం తలనొప్పికి చాలా మేలు ఇది. అంత ప్రభావం అంతా అదే చూడు, ఇట్లుంటుంది. దీన్ని గుర్తుపట్టాలంటే ఇట్లుంటుంది. ఎన్నులు దట్లే ఉంటాయి. అట్లా చిరుకు ఉన్నట్టుంది. ఎంత బాగుందో చూడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.